రామగుండం నియోజకవర్గం 32వ డివిజన్లో ప్రజల కోసం సంక్షేమం విప్లవం మొదలైంది. ఇక మేడి బిన్ని మహేష్ ప్రజల సమస్యలు కష్టాలను తెలుసుకుని శాశ్వత పరిష్కారాలను తీసుకురావడానికి కట్టుబడ్డారు. ఇక పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, విద్యా సహాయం, వృద్ధులకు పెన్షన్ వంటి అంశాల్లో ప్రత్యేక ఫోకస్ ఉంటుందని తెలిపారు. ప్రజల ఆశలు తమ బాధ్యత అని స్పష్టం చేశారు. మేము 32వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తు పోటీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాకు అందరూ భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ముందుకు సాగించాలి. మేము పేద కుటుంబం నుండి వచ్చినాం కాబట్టి మాకు పేదల బాధలు అనేది ఎట్లా ఉంటాయో మాకు తెలుస్తుంది. వాళ్ళ బాధలు అనేది ఎట్లా ఉంటుందో నేను తొందరగా అర్థం చేసుకోగలుగుతా. ఎవరినైనా తొందరగా అర్థం చేసుకొని వారి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కూడా ఎంత తొందరగా అంటే అంత తొందరగా మేము అర్థం చేసుకొని ముందుకు సాగిస్తాం. ప్రతి ఒక్క పేద కుటుంబంలో డెకరేషన్ అయినా, టెంట్ హౌస్ అయినా, ఏదైనా మేము ఫ్రీగా మా తరఫున కంపల్సరీ చేస్తాం. మేము మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందు కంపల్సరీ ఉండి నేను నడిపిస్తాను. ఇంకా రోడ్డు సమస్యలైనా, ఇంకా మురికి నీటి కాలువలైనా, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మీ గల్లీలల్లో ముందుండి నేనే నడిపిస్తా, నేనే వస్తా. మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకే వస్తూ మీ ముందు నడుస్తూనే ఉంటాను. నేను నా పేరు మేడి బిన్న. రంగారెడ్డి జిల్లా